హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? కాఫీ విత్ ఆరెంజ్. తాగేవి తినేవి కాదు, కట్టుకునేవి. నేను కట్టుకున్నాను కదా, ఈ రోజు ఇలాంటి శారీస్ ఉన్నాయన్నమాట. కాంబినేషన్ ఇస్ డిఫరెంట్ అండి. ఇంకా యాక్చువల్గా ఆరెంజ్ కలర్ బ్లౌజే వచ్చింది. నేనేదో మ్యాచింగ్ కోసం కొంచెం దగ్గరలో ఉంది కదా అని వేసుకున్నాను. సో దీంట్లో కలర్స్ ఉన్నాయండి. ఇట్స్ చినాన్ ఫ్యాబ్రిక్. అండ్ ఇంకా ఈ మధ్యన ముంగా సిల్క్ లో కొంచెం డిజైనర్ గా ఆరి వర్క్ చేయించాం కదా, అవి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. సో వాటిలో కూడా 2 కలర్స్ ఉన్నాయి ఇవాళ. సో అన్ని ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఎస్, సేమ్ థింగ్ అండి. ఇట్స్ కాఫీ కలర్ చినాన్ శారీ విత్ బులియన్ స్టిచ్ వర్క్ వస్తుందండి. బులియన్ స్టిచ్ వర్క్ వచ్చిందో నేను కట్టుకున్నాను. చినాన్ ఫ్యాబ్రిక్ అంటేనే చాలా చాలా కంఫర్ట్ అండి. ఇది పైగా కాఫీ కలర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. రేర్ కలర్ కాంబినేషన్. మామూలుగా ఇదే కలర్కి ఇదే కలర్ బ్లౌజ్ వస్తే డల్ ఏమో అనుకుంటాము, కానీ దీనికి బులియన్ స్టిచ్ థ్రెడ్ వర్క్ వచ్చింది చూసారా? థ్రెడ్ తోటి చేసిన వర్క్, మధ్య మధ్యలో బుటీస్ వచ్చి కలర్ కాంబినేషన్. బ్లౌజ్ చూడండి, ఆరెంజ్ అన్నాను అందుకనే, కాఫీ విత్ ఆరెంజ్ అన్నాను అనమాట. ఎందుకనే, తాగేవి కాదు. ఇది కాఫీ, ఇది ఆరెంజ్. సరిపోయిందా? అర్థమైందా ఇప్పుడు మీకు? సో ఇదనమాట కాఫీ విత్ ఆరెంజ్ అంటే. చినాన్ ఫ్యాబ్రిక్తో చాలా బాగుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే, ఇదే శారీ అండి మీరు డ్రేప్ చేసుకొని జస్ట్ చిన్న స్టైలింగ్ చేసుకునే డిఫరెన్స్ని బట్టి చాలా చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేయొచ్చు. పద్ధతిగా ఒక రకంగా కట్టుకోవచ్చు, ప్లీట్స్ పెట్టి కట్టుకోవచ్చు. ఇందులోని ఇదేంటంటే సింగిల్ ప్లీట్ కోసం వేసిందనమాట. ఇలాగా ఫ్రంట్ ఇక్కడ షోల్డర్ మీద ఎక్కువ వర్క్ వచ్చేలాగా చేశారు. నేనేంటంటే ప్లీట్స్ పెట్టుకోకుండా సింగిల్ షోల్డర్ వదిలేశారు. మనం మేనేజ్ చేసుకోవచ్చు. అట్లాగా లేదు, చక్కగా కుచ్చులు పెట్టుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా స్టైలింగ్, మీ హెయిర్ స్టైల్ కానీ అట్లా కానీ మార్చుకుని కట్టుకుంటే ఇలాంటి శారీస్ ఫ్యాన్సీగా అటు ట్రెడిషనల్గా 2 రకాలుగాను కనిపించవచ్చు అనమాట. ఇది చూసారా, పళ్ళులో కూడా ఉంది. పళ్ళులో ఉంది ఫ్లవర్ బంచ్, ఖాతా వర్క్ తోటి వచ్చింది. అండ్ చీరంతా కూడా బుటీస్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ మీదకి వచ్చేసరికి ఒక ఫ్లవర్ బంచ్ వస్తుంది. కట్టుకుంటే ఇదిగోండి కుచ్చిళ్ళకి వస్తుంది. కుచ్చిళ్ళ మధ్యలో ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ మంచి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ అంటే కొంచెం మస్టర్డ్ ఎల్లోకి ఆరెంజ్కి మధ్యలో ఉంది. ఇది ఆరెంజ్ అంటే మీరు బ్రైట్ ఆరెంజ్ ఊహించుకోవద్దు. మస్టర్డ్ ఎల్లోకి ఆరెంజ్కి మిక్స్లా ఉంది. చక్కగా ఉంది కాంబినేషను. 3500 అది అంతే. 35. దిస్ ఇస్ ద సెకండ్ కలర్, రెడ్ కలర్. రెడ్ విత్ ద సేమ్ కలర్ అనమాట. మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ ఏదైనా అనుకోండి. అంటే నేను వేసుకున్నది మస్టర్డ్ ఎల్లో అనుకుంటున్నాను కాబట్టి దీన్ని ఆరెంజ్ అని చెప్తున్నాను. అలాగని ప్రాపర్ ఆరెంజ్ కాదు, మిక్స్లో ఉంది. రెడ్ విత్ ఈ కలర్. ఇదిగోండి ఫ్లవర్ బంచెస్. ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది. చినాన్ శారీ. ఈ చినాన్ శారీ ఎప్పుడు చక్కగా బాడీ హగ్గింగ్ ఉండి ట్రాన్స్పరెంట్గా లేకుండా షిఫాన్ శారీ లుక్, షిఫాన్ శారీ ఎఫెక్ట్ ఇస్తుంది. ఫీల్ కూడా అంతే, బట్ ట్రాన్స్పరెంట్గా ఉండదు. అందుకనే చినాన్ శారీ చినాన్ అంట అనమాట. షిఫాన్కి నెక్స్ట్ వెర్షన్ అనమాట చినాన్ అంటే. ఇది పళ్ళులో వస్తుంది ఈ ఫ్లవర్ బంచ్ అది. సో షోల్డర్ మీద ఒకటి ఇట్లా వస్తుంది. కుచ్చిళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఇందాక నేను చూపించినలాగే. 2 కలర్స్ చాలా బాగున్నాయండి. ఇది మనకి తెలిసిన ట్రెడిషనల్ రెగ్యులర్ కలరే, చాలా బ్రైట్ కలర్, ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఇది కొంచెం కొత్త కాంబినేషను, కొంచెం స్టైలిష్గా ఉంది. డల్గా ఉంటుంది కాఫీ కలర్, బట్ కలర్ కాంబినేషన్ వల్ల, వర్క్ వల్ల కొంచెం రెగ్యులర్గా కాకుండా స్టైలిష్గా ఉంది. 3500లో ఉందండి చినాన్. హైట్ ఏమో ఇది 48 ఇంచెస్ హైట్ ఉందండి. ఇది స్ట్రెచ్ అయిపోయింది, ఆల్రెడీ స్ట్రెచ్ చేసి వచ్చింది. 48 అండ్ 49 వరకు వచ్చింది. చాలా పొడుగుండే వాళ్ళకి కూడా సరిపోతుంది. వాష్ కేర్ వచ్చేసరికి ఇది చినాన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా చినాన్ కానీ షిఫాన్ కానీ రెగ్యులర్ నార్మల్ వాష్ చేసేస్తే ష్రింక్ అయిపోతుంది. కావాలంటే మళ్ళీ ఒకసారి ఐరన్ చేపిస్తే నార్మల్ అయిపోద్ది. ఐరన్ కన్నా కూడా దీనికి రోలింగ్ అవసరం ఉంటుందండి. చినాన్కి షిఫాన్కి రోలింగ్ అవసరం ఉంటుంది. కానీ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవ్రీ టైము అంటే మీరు యూజ్ చేసిన దాన్ని బట్టి ఎవ్రీ టైము వాష్ చేసే ఎక్కర్లేదు. మనం పట్టు చీరలు అవి ఎట్లా మెయింటైన్ చేసుకుంటాము, 2-3 టైమ్స్. 1 టైం వేసుకున్న తర్వాత డ్రై చేసేస్తాం కదా, సన్ డ్రై చేసేసి ఐరన్ చేయించి స్టోర్ చేసుకుంటాం. సో అలాగే చేయొచ్చు. ఒక 2-3 టైమ్స్ తర్వాత వాష్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం రోలింగ్ ఇబ్బంది అంటే నేనైతే అదే చేస్తాను. ఎందుకంటే నా మ్యాక్సిమం శారీస్ అన్ని డ్రై వాష్ శారీసే ఉంటాయి. రోజు డ్రై వాష్ కంటే ఏం చేస్తామండి, అందుకనే. సో ఇది కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. క్రష్డ్ ఎఫెక్ట్ ఉండే ఒక సాటిన్ ఆర్గన్జా లాగా ఉంది ఫ్యాబ్రిక్. చాలా లైట్ వెయిట్లో, షైనీగా ఉంది, షిమ్మరీగా ఉంది, లైట్ వెయిట్లో ఉంది. పేపర్ సిల్క్ లాగా క్రష్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి కట్ వర్క్ అండ్ దీనికి ఇట్లా క్రాస్ స్టిచ్ వచ్చిన వర్క్ వస్తుంది అనమాట. క్రాస్ స్టిచ్ ఫ్లవర్స్ తోటి కట్ వర్క్ వస్తుంది. టీల్ బ్లూ కలర్లో ఉంది. బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది, రన్నింగ్ సేమ్ వర్క్ తోటి. శారీ అంతా కూడా మధ్యలో బుటీస్ అండ్ ఇది కూడా ఉంటుంది.
చాలా చాలా లైట్ వెయిట్లో ఉంది. ఇది ప్యూర్కి ఇమిటేషన్ అండి, సేమ్ ప్యూర్లో వస్తుంది. హైట్ 47 ఇంచెస్ హైట్ ఉందండి. దీని కాస్ట్ వచ్చేసరికి 3500. 3500లోనే ఉంది. డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట, క్రష్డ్ ఫ్యాబ్రిక్ అని చెప్తాం. లైట్ క్రష్డే ఉందండి, మరి ఎక్కువ క్రషింగ్ ఉండదు, కొంచెం లైట్ క్రష్డ్ ఉంది. డిఫరెంట్ లుక్, ఫ్యాన్సీ లుక్. ఎస్, ఇది కూడా అంతేనండి, ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్, సేమ్ ఫ్యాబ్రికే. ఇది లైట్ కలర్లో ఉంది, లైట్ గోల్డెన్ బీచ్ కలర్లో ఉంది. ఇది దీనికేమో హ్యాండ్ వర్క్ వచ్చిందండి, కట్ వర్క్ కాదు కానీ మొత్తం హ్యాండ్తో చేశారు, జర్దోజీ అండ్ పర్ల్ తోటి. దీని స్పెషాలిటీ ఏంటంటే సెల్ఫ్ కలర్ తోటి వచ్చిన ఫుల్ లోడెడ్ హెవీ బ్లౌజ్ వస్తుందండి. హెవీ బ్లౌజ్ అంటే బరువు ఎక్కువైందని కాదు, వర్క్ ఎక్కువైందని అర్థం. ఇది 6000లో ఉంది. ఇది 6000లో ఉంది. వర్క్ అయితే ఇదిగోండి, ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ అంతా వస్తుంది. గోల్డ్ టు గోల్డ్ లాగా ఉంది, చాలా బాగుంది. గోల్డ్ టు గోల్డ్ లాగా ఫ్యాన్సీ లుక్ అండి. చాలా బాగుండడం అంటే ఏంటంటే పేస్టల్ షేడ్, పేస్టల్ ఫ్యాన్సీ లుక్ తోటి వస్తుంది. శారీ అంతా ప్లెయినే, అటు ఇటు బార్డర్ ఉంటుంది. 6000లో ఉంది శారీ ఇది. ఓకేనా, లైట్ బీజ్ విత్ గోల్డ్ కలర్ మిక్స్ లాగా. మెయిన్ హైలైట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్, 47 ఇంచెస్ హైట్. ఎస్, ఇదండి. ఇది చాలా కలర్ఫుల్గా, చాలా బ్రైట్గా ఉన్నాయండి. ఫ్లవర్స్, కలర్స్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్స్. ఇంకొకటి ఏంటంటే దీని మీద వచ్చిన ఇదేం ఆరీ వర్క్, జస్ట్ ప్రింట్ చేసి వదిలేయకుండా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది వర్క్. దీంట్లో ఈ మధ్యన కొన్ని నేను కలర్స్ చూపిస్తున్నాను కదా, అలా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క కలర్లా వస్తుంది. ఇది గ్రీన్ విత్ రాణి పింక్ కలర్ అండి. ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్రైట్గా కనిపిస్తుందో, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. 5000లో ఉందండి ఇది. ఇది గ్రీన్ కలర్, షాడో ప్రింట్ ఉంటుంది, కలర్ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. ప్రతి ఫ్లవర్ కూడా మీకు థ్రెడ్ తోటి, జరీ థ్రెడ్ తోటి, ఆరీ వర్క్ తోటి హైలైట్ చేయబడింది. పింక్ కలర్ పళ్ళు తోటి, పింక్ కలర్ ఇది పళ్ళు అండ్ బార్డర్ తోటి. అండ్ అగైన్ బ్లౌజ్ కూడా ఇట్లాగా ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి, రెగ్యులర్గా ఏదో ప్లెయిన్ ఇచ్చేయలేదు. సో అందుకనే జనరల్గా మనకి ముంగా సిల్క్స్ తెలుసు, ఇది ముంగా సిల్కే. ముంగా సిల్క్స్ జస్ట్ ప్రింటెడ్ తెలుసు, అది మనం 3000, 2500, 2600 అలా డిఫరెంట్ రేంజ్లో కొన్నాం. అది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, లేదంటే బుటీస్ వస్తాయి. ఇది మాత్రం డిజిటల్ ప్రింట్ వచ్చి అగైన్ మళ్ళీ అంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా సెపరేట్గా ప్రింట్ చేసి దీనికి అటాచ్ చేస్తాం అనమాట. ఇట్లాగే మీరు తీసేసుకునేది, ఓకే, అట్లా అటాచ్ చేస్తారు. దీని మీద కూడా మళ్ళీ ఫ్లవర్స్, ఆరీ వర్క్ వస్తాయి. 5000లో ఉందండి. చాలా కలర్ఫుల్గా, గ్రాండ్గా కనిపిస్తుంది. కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లోని ఇది చాలా కంఫర్ట్ ఉంది, వేసుకొని ఎంతసేపు అయినా ఉండగలుగుతాం. ఇది సింగిల్ ప్లీడ్ అయినా బాగుంటుంది. 48 ఇంచెస్ హైట్ ఉంది. సేమ్ థింగ్ ఇన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ అనమాట. ఇది పింక్ విత్ గ్రీన్, రాణి పింక్. రాణి పింకే కానీ ఏదో బ్రైట్ రాణి పింక్ కాదండి, ఇది చంద్రకాంత రంగు అంటాం కదా, ఆ కలర్లో వచ్చింది. మంచి రాణి పింక్, రాణి విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. దీని మీద ఫ్లవర్స్ చూసారా, ఫ్లవర్స్ కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చింది. ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది, ఒక బొకే లాగా వచ్చింది. అందులో వచ్చిన ప్రతి లీఫ్ని అన్నిటినీ కూడా హైలైట్ చేస్తున్నాయి. గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది. దీనికేమో పింక్ కలర్ బ్లౌజే వస్తుందండి. పింక్ కలర్ విత్ చిన్న గ్రీన్ బార్డర్ వచ్చింది, ఇలా వస్తుంది బ్లౌజ్. ఇది 5000లోనే ఉంది. సేమ్ కాస్ట్. మంచి షైన్ అండ్ కంఫర్ట్, ఫ్రీ ఫాల్ అన్నీ బాగున్నాయి ఈ శారీలో. 49 ఇంచెస్ ఏమో హైట్ వచ్చేసింది. ఇంకొక షిమ్మరీ చందేరి అండి. చందేరిలోనే టిష్యూ వచ్చింది. జస్ట్ లైట్గా షైన్ ఉంది ఫ్యాబ్రిక్. ఇంగ్లీష్ కలర్ అండి, దీని పేరు నాకు తెలియదు. కొంచెం లావెండర్, మఫ్ కలర్ అంటాం కదా, మఫ్ కలర్ బ్రౌన్ కలర్ మిక్స్ ఉన్నట్టుంది. గోల్డ్ షైన్ అయితే ఉంది. డస్టీ షేడ్స్ అండి ఇవన్నీ, మఫ్ కలర్లోనే డస్టీ షేడ్. దీనికి అప్లిక్ వర్క్ చేశారు చూసారా, కలంకారీ ఫ్యాబ్రిక్, సంథింగ్ ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ తీసుకొని రైజింగ్ ప్యాటర్న్లో అప్లిక్ వర్క్ చేసి మళ్ళీ దానికి హైలైట్ చేశారు. ఇట్లాగా ఆరీ వర్క్ తోటి హైలైట్ చేశారు. ఒక చిన్న బార్డర్ ఉంటుంది. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ పళ్ళు ఏదైతే కొంచెం డార్క్ షేడ్ వచ్చిందో, కొంచెం గ్రేయిష్ కలర్, సో అదే బ్లౌజ్ తోటి వస్తుందండి. ఇది డెఫినెట్గా కుర్చీలు పెట్టుకొని కట్టుకుంటే ఎక్కువ బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ని బట్టి, ఈ ఫ్యాబ్రిక్ మీరు మేనేజ్ చేస్తానంటే చక్కగా ఇట్లా పెట్టేసుకోవచ్చు. చందేరినే, టిష్యూ చందేరి. ఇది 27 అండి, అంతే. 2700లో ఉంది శారీ. 48 ఇంచెస్ హైట్లో. సో ఎలా ఉన్నాయండి ఈరోజు చీరలు? నచ్చాయి మీకు? నచ్చి తీసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్ మీకు రోజు తెలిసిందే. స్క్రీన్ షాట్ తీయడం, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయడం, లేదా వెబ్సైట్లో చెక్ చేసుకోండి. మా వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. మీరు వీడియోలో చూడని శారీస్ కూడా వెబ్సైట్లో అవైలబుల్గా కనిపిస్తాయి మీకు. సో అలా కూడా తీసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు కదా, జితి మాది హైదరాబాద్ స్టోరు. సూపర్గా ఉన్నాయండి కలెక్షన్ అంతా అక్కడ. నేను నాదని చెప్పడం కాదు, చాలా ఎక్స్క్లూజివ్
ఏరి కోరి ఆచి తూచి ప్రతి సింగిల్ పీస్ కూడా నేను చాలా జాగ్రత్తగా తీసుకొచ్చిన శారీస్ అనమాట అక్కడ ఉన్నవి. ఇప్పుడు కాంజీవరమ్స్ కూడా ఉన్నాయండి. ఈ వెడ్డింగ్ సీజన్ స్పెషల్ కాంజీవరమ్స్ సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి. పెళ్లి కూతురు కావాలంటే వచ్చేయండి జితి స్టోర్కి, లేదంటే ఇన్స్టా వీడియో కాల్ అన్నీ ఉన్నాయి. మీకు క్యూఆర్ కోడ్ ఇస్తారు దీంట్లోని, జితి లొకేషన్ అన్నిటి కోసము. ఇదే వీడియోలో లాస్ట్లో ఇన్స్టా క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేసి మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. టేక్ కేర్, బై బై.